హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రావు గారి ఇల్లు. అందరికీ నచ్చేది, అందరూ మెచ్చేది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు నేను చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చేపల పులుసు. ముందుగా నేను ఇక్కడ అరకిలో చేప తీసుకున్నాను ఫ్రెండ్స్. దాన్ని నీట్ గా శుభ్రంగా కడుక్కున్నాను. ఉప్పు పసుపు వేసుకొని చూడండి ఇంత నీట్ గా కడుక్కున్నాను. సో మనకి షాప్ కీపర్స్ కడిగే ఇస్తారు, కాకపోతే మళ్ళీ మనం ఇంటికి వచ్చాక కూడా నీట్ గా కడుక్కోవాలి ఉప్పు పసుపు వేసి. అండ్ అలాగే ఇప్పుడు ఈ చేపల్లో నేను ఉప్పు కొద్దిగా టేస్ట్కి సరిపడినంత, కొంచెం పసుపు కొంచెం కారం వేసి మ్యారినేట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను కొద్దిగా చింతపండు నానబెట్టాను. మీకు కావాలంటే మీరు వెంటనే కొంతసేపు ఒక 5 నిమిషాలు నానబెట్టుకొని వేసేసుకోవచ్చు. ఇప్పుడు చేపల కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నాను. అండ్ పచ్చిమిర్చి ఇలా చీల్చుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇదిగోండి ఈ విధంగా చీల్చుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి టమాటో ఒకటైతే పెద్దది సరిపోతుంది. దీనికి కావాల్సిన మసాలా నేను ముందే మిక్సీ వేసుకొని పెట్టుకున్నాను. ఈ మసాలా ఎలా తయారు చేసుకున్నానంటే అల్లం, చిన్నులపై, ధనియాలు, గసగసాలు, చెక్క లవంగాయలు మొత్తం కలిపి, కొబ్బరి మొత్తం కలిపి మిక్సీ పట్టాను. అండ్ ఇందాక చూపించాను కదా చింతపండు నానబెట్టుకున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానం చూసేది. ముందుగా ఒక బాండి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె పోసుకున్నాను. మీకు కావాలంటే మీరు సట్టెలో కూడా చేసుకోవచ్చు. నేను చేసుకోబోయేది కొద్దిగే కాబట్టి నేను ఇలా బాండీలో చేసుకుంటున్నాను. లేకపోతే మీరు సట్టెలో కానీ చేపల కూర గిన్నె ఉంటుంది కదా దాంట్లో కూడా చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుంటున్నాను మెల్లగా. ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకుంటున్నాను. కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో దాంతో ఇవి బాగా వేగిపోతాయి. కొద్దిగా ఉప్పు వేసుకోండి అవి ఉడకడానికి. అండ్ ఫ్రెండ్స్ నాకు ఫిష్లో ఎగ్ అనేది కూడా వచ్చిందనమాట. ఇదిగోండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. ఈ ఎగ్ కూడా చాలా మంది తింటారు కుక్ చేసుకొని. అది ఎలా చేసుకోవాలో కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను. దీన్ని సొనా అంటారు, జన అని కూడా అంటారు. సో ఇది ఎలా చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటే చేయడం ఇప్పుడే చేస్తాను ఫ్రెండ్స్, అప్లోడ్ చేయడం మాత్రం 2 సపరేట్ వీడియోస్ లాగా అప్లోడ్ చేస్తాను. మళ్ళీ అందరు అనుకుంటారు ఇప్పుడు చూపించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేయడం ఏంటి అని చెప్పి. సో చూసారు కదా ఆనియన్స్ ఉడుకుతున్నాయి. ఇంకా కొద్దిగా లైట్ బ్రౌనిష్ కలర్లోకి రావాలి. చూడండి ఇక్కడ లైట్ బ్రౌనిష్ కలర్లోకి టర్న్ అవడం స్టార్ట్ అవుతుంది. సో అలా మొత్తం ఆనియన్స్ అన్నీ లైట్ బ్రౌనిష్ కలర్లోకి టర్న్ అయ్యేదాకా ఇలా వేయించుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఈ మసాలా అనేది నేను ఇంకొక వీడియోలో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా చేయాలో. ఇవన్నీ కలిపి ఎలా చేయాలో మసాలా కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. సో ఆనియన్స్ వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఫిష్ యాడ్ చేస్తున్నాను. ఫిష్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఇది ఉడకాలి కదా బాగా. సో ఆనియన్స్ వేగగానే ఫిష్ యాడ్ చేస్తున్నాను దీంట్లో. సో ఈ విధంగా ఒక్కొక్క పీస్ యాడ్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి దీనిపైన మూత పెట్టాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఫిష్ ఉడకాలి కదా. సో కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత ఓపెన్ చేశాను. ఒక్కసారి పీసెస్ని తిప్పుకోవాలన్నమాట ఈ విధంగా. ఇక్కడ చూస్తున్నారా ఆల్రెడీ పీస్ అనేది ఉడికింది మనకి. సో ఇలా టర్న్ చేసుకోవాలి పీసెస్ని ఒకదాని తర్వాత ఒకటి. ఇలా ఉడుకుతున్న సమయంలో నేను చింతపండు రసం అనేది పోసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చింతపండు రసం పోసుకోవాలి దాంట్లోకి. చూసారు కదా మీ టేస్ట్కి తగ్గట్టు మీకు ఎంత చింతపండు పులుపు అనేది కావాలో అంత దానికి టేస్ట్కి తగ్గట్టు మీరు పులుసు పోసుకోవాలి. పోసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. పీసెస్ని ఎక్కువ మిక్స్ చేసుకోవద్దు ఫ్రెండ్స్, జస్ట్ లైట్గా చేసుకోండి ఎందుకంటే స్మాష్ అయిపోతాయి మొత్తము. చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మీరు గరిటెతో మిక్స్ చేసుకోవడం కాదు, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మొత్తం ఇంగ్రీడియంట్స్ అనేవి కలుస్తాయి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి ఉంచుదాము. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మూత తెరిచాను. చూడండి బాగా ఉడుకుతుంది ఫిష్. ఇప్పుడు ఈ ఉడుకుతున్న సమయంలో నేను ముందుగా చేసి పెట్టుకున్న మసాలా యాడ్ చేసుకుంటున్నాను. 2 స్పూన్స్ వేసుకొని ఒక్కసారి జస్ట్ ఇట్లా అనాలి మసాలాని మొత్తానికి స్ప్రెడ్ అవ్వడానికి. ఆ తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితేనే మిక్స్ చేసుకోండి. ఈ విధంగా లేని వాళ్ళు చిన్నగా గరిటెతో మిక్స్ చేసుకోవచ్చు.
ఇలా కొద్దిగా మసాలా వేసుకున్నాక ఒకసారి టేస్ట్ చూసుకోండి ఫ్రెండ్స్, అన్ని స్పైసెస్ అనేవి కరెక్ట్ గా సరిపోయినాయా లేవా అని చెప్పి ఒక్కసారి టేస్ట్ చూసుకోండి, లేకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి. నాకైతే ఉప్పు సరిపోలేదు ఫ్రెండ్స్, నేను కొంచెం యాడ్ చేసుకున్నాను. అలాగా మీకు కూడా ఏమన్నా సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటోస్ యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మూత పెడుతున్నాను. చూడండి బాగా ఉడుకుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చూడండి ఎంత నీట్గా ఉడుకుతుందో ఫిష్ అనేది. ఈ విధంగా బబుల్స్ అనేవి రావాలి, బాయిలింగ్ బబుల్స్. ఆల్మోస్ట్ మన ఫిష్ అనేది ఉడికిపోయింది కూడా. ఆల్మోస్ట్ కర్రీ అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్, ఆల్రెడీ చూసాను నేను. సో కొద్దిగా దగ్గరకు వచ్చిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసేసుకొని నీట్గా సర్వ్ చేసేసుకుందాం. ఒక్కసారి మీకోసం ఒక పీస్ చూపిస్తాను నేను. చూడండి కొద్దిసేపు ఒక 5 మినిట్స్ నుంచి తీసేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫిష్ పీస్ ఆల్రెడీ ఉడికిపోయింది. కొద్దిగా కర్రీ అనేది చిక్కపడితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నేను కారం నా టేస్ట్కి సరిపడినంత వేసుకున్నాను. నేను ఎంత స్పైస్ అయితే తినగలుగుతానో, మీకు కావాలంటే మీరు ఇంకా ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే, ఈ కలర్కి మేము ఇంట్లో పట్టుకున్న కారం కాబట్టి ఈ కలర్లో ఉంది ఫ్రెండ్స్. అదే కనుక బయట కొనుక్కున్న కారం అయితే వాళ్ళు కొంచెం కలర్ యాడ్ చేస్తారు కాబట్టి మనకు ఆ కలర్, ఆ టెక్స్చర్ అనేది వేరేగా ఉంటుంది. మేము ఎక్కువ శాతం ఇంట్లో ప్రిపేర్ చేసిన కారమే ప్రిఫర్ చేస్తాము. సో కొత్తిమీర యాడ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ గార్నిషింగ్ కోసం. కొత్తిమీర యాడ్ చేస్తేనే ఆ టెక్స్చర్ అనేది మారిపోతుంది కదా. సో చూడండి ఎంత బాగుందో కర్రీ. టేస్ట్, స్పైసెస్ కూడా అన్నీ నీట్గా సరిపోయినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, మన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చూపించిన రెసిపీ ఇవే ఇంగ్రీడియంట్స్ వేసి ఇంత సింపుల్గా ఈజీగా ఒక 1/2 అవర్ 45 మినిట్స్లో మీరు చేసేసుకోవచ్చు ఫిష్ కర్రీ. ఇప్పుడు ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. మన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. పీసెస్ కూడా ఎంత బాగున్నాయో చూడండి. చూడండి పీసెస్ కూడా చాలా బాగా ఉడికిపోయినాయి. నేను చెప్పాను కదా, జస్ట్ 1/2 అవర్లో ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.